కినోవా మూంగ్ కిచిడి. కినోవా మూంగ్ కిచిడి, వావ్. సో మంచి కాంబినేషన్. ఇప్పుడు అందరూ కినోవా ఎక్కువగా యూస్ చేస్తూ ఉన్నారు అండ్ మూంగ్ దాల్ అనుకుంటారు, రైట్? అవును. సో ఈ కాంబినేషన్ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో కినోవా ఆల్రెడీ కుక్ చేసి తీసుకొచ్చేసావు. Yes. అండ్ మూంగ్ అంటే అర్థమైపోయింది, పెసరపప్పు అనమాట. సో అది కూడా ఉడికిపెట్టి తీసుకొచ్చేసావు అనమాట. సో క్యారెట్ యూస్ చేస్తున్నావు, స్వీట్ కార్న్ యూస్ చేస్తున్నావు అండ్ నెయ్యి. సో యూజువల్గా కిచడీ కానీ లేకపోతే ఏదైనా చేసుకుంటే మనకి నెయ్యి అనేది చాలా కమ్మగా ఉండాలి. సో ఇది ఇంత కాంబినేషన్ యూస్ చేస్తున్నావు కదా, సో మరి మీల్ రీప్లేస్మెంట్గా యూస్ చేయొచ్చా ఇది నైట్ టైం? యా, హ్యాపీగా మీల్ రిప్లేస్మెంట్ లాగా యూస్ చేయొచ్చు. మనకు కీన్వా ఏదైతే ఉందో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి దాంట్లో, అండ్ దాంతోపాటు ఫైబర్కి వచ్చేసి మనకు స్వీట్ కార్న్ అండ్ అలాగే క్యారెట్లో ఎక్కువగా ఉంటుంది. సో ఈ కాంబినేషన్తో మనకు ఫిల్లింగ్గా కూడా ఉంటుంది, ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? యా, స్టార్ట్ చేసేద్దాం. సో స్టవ్ ఆన్ చేస్తున్నా. ముందుగా కొంచెం నెయ్యి, సో యూజువల్గా సాఫ్ట్ డైట్ అనగానే మనకు ఇలా ఉడకబెట్టినవి అలా తీసుకుంటాము. లిక్విడ్స్ తీసుకోవచ్చా? యా, లిక్విడ్స్ కూడా ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు. బట్ అందులో కూడా మనం ఏదైనా చాప్ చేసిన వెజిటేబుల్స్ అలా యాడ్ చేసుకుంటా ఉంటే ఇంకా బాగుంటుంది. అండ్ గ్రీన్ లీఫీ జ్యూసెస్ ఇంకేదైనా యాడ్ చేసుకుంటే కనుక మనకు న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో నెయ్యి కూడా కరిగిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇంకొక స్పూన్ జీలకర్ర, అల్లం, సో చాలా మంది చిన్నపిల్లలకి ఫ్రూట్స్ కూడా కొద్దిగా బాయిల్ చేసి ఇస్తూ ఉంటారు, సాఫ్ట్ డైట్ ఉండాలి. సో అలా ఓకేనా మరి? యా, ఓకే. అండ్ ముఖ్యంగా ఎక్కువగా యాపిల్కి చేస్తూ ఉంటారు, కొంచెం స్టీవ్డ్ యాపిల్ లాగా. సో అలా చేస్తే ఏంటంటే వాళ్ళకి కొంచెం ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుంది అండ్ స్వాలో చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత ఎండుమిర్చి కొంచెం, కరివేపాకు కూడా, గ్రేటెడ్ క్యారెట్ కొంచెం, అలాగే స్వీట్ కార్న్ కూడా. నెక్స్ట్ పొటాటోని కొంచెం స్మాష్ చేసుకుందాం. సో ఇవి కాకుండా మనం ఏమైనా ఇంకా వెరైటీ ఆఫ్ వెజిటబుల్స్ యాడ్ ఆన్ చేసుకోవచ్చు? యా, చేసుకోవచ్చు. లైక్ మష్రూమ్ కానీ ఇంకేదైనా బీన్స్, క్యారెట్ అలాంటిది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ కూడా. సో అలాగే పెసరపప్పు వేద్దాం. ఇది ఆల్రెడీ మనం ముందుగానే ఉడికించుకున్నాం. లైట్గా వాటర్ కూడా వేసుకో. ఓకే, జస్ట్ సాఫ్ట్ కన్సిస్టెన్సీ కోసం కొద్దిగా వాటర్ యాడ్ ఆన్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఆల్రెడీ బాయిల్ చేసిన కీనవా కూడా వేసుకున్నాం. సో ఈ
మధ్య చాలా మంది కీనువా యూస్ చేస్తున్నారు అండ్ రైస్ కి బదులు ఎవ్రీడే తీసుకుంటున్నారు, బట్ తీసుకోవచ్చు అలాగే ఎవ్రీడే? యా, ఎవ్రీడే కూడా మనం కీన్వా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరికైతే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయో అండ్ అలాగే వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. ఓకే, సో ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలా? ఇంకేం లేదు, అది ఫైనల్గా మిక్స్ అయ్యాక మనం సర్వ్ చేసుకోవాలి. ఓకే, సో చక్కగా కాసేపు కుక్ అవ్వనిద్దాం. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది. మరి సర్వ్ చేసుకుందామా? యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో చాలా సాఫ్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. ఎస్. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. వావ్, సో పర్ఫెక్ట్ అనమాట. Yeah. సో యూజువల్గా అంటే కిచడీ అనగానే మార్నింగ్ టైమ్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటాము, బట్ నైట్ టైం తీసుకోవచ్చు. పెసరపప్పు యాడ్ చేసాం కదా, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఏమైనా వస్తాయా? లేదు, ఇందులో మనం స్వీట్ కార్న్ అండ్ క్యారెట్ యాడ్ చేస్తాం కాబట్టి అందులో ఉండే ఫైబర్ ద్వారా మనకు చక్కగా బ్యాలెన్స్ అవుతుంది. అండ్ ఫస్ట్ థింగ్ కినోవా మనకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ని తక్కువ చేస్తుంది. ఓకే, సో దాంతో మనము హ్యాపీగా తీసేసుకోవచ్చు. సో యూజువల్గా డయాబెటిక్ పేషెంట్స్ కొద్దిగా మనము ఆలు కూడా యాడ్ చేసాం కాబట్టి అదొక్కటి రిమూవ్ చేసి మిగతాది ప్రాసెస్ యాస్టీస్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాస్టీస్ కుక్ చేసుకోవచ్చు, బట్ ఎవరికైతే షుగర్ లెవెల్స్ ఎక్కువగా అవుతున్నప్పుడు వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతూ ఉంటాయి, అంటే ఎక్కువగా స్వెట్ రావడం కానీ అండ్ ఈజీగా టైర్డ్ అయిపోతూ ఉంటారు, వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం మనం ఆలు ఇవ్వచ్చు. సో యాడ్ ఆన్ చేసుకోవచ్చు అది? యా, చేసుకోవచ్చు. సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టేనా మరి? యా, లాస్యా కినోవా మూంగ్ కిచడీ రెడీ అయిపోయింది. ఓకే, సో టేస్టీ కినోవా మూంగ్ కిచడీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. కినోవా మూంగ్ కిచడీకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, కరివేపాకు రెమ్మలు 2, క్యారెట్ తురుము 1 కప్పు, మొక్కజొన్న గింజలు 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు 2, ఉడికించిన కీనువా 1 కప్పు, ఉడికించిన పెసరపప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా. కీనోవా మూంగ్ కిచడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో జీలకర్ర, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు, క్యారెట్ తురుము, మొక్కజొన్న గింజలు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు వేసి వేగాక అందులో చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు, ఉడికించిన పెసరపప్పు, నీళ్లు, ఉడికించిన కీనువా వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కినోవా మూంగ్ కిచడీ రెడీ.